హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. నేను నిన్న చెప్పా కదా షాపింగ్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళేసి వచ్చాను. వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే చాలాసేపు పట్టింది. నిన్న తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయినా కానీ కొంచెం లేట్ అయిపోయింది అనమాట చాలా. అందుకని చెప్పి ఇంకా నేను షాపింగ్ వీడియో అయితే ఏం తీయలేదు. షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ 9 or 9:30 అయింది అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడైతే నేను పాపకి క్యారేజ్ చేస్తున్నాను, వాంగీబాత్ చేస్తున్నాను. అలాగే మాకు టిఫిన్కి కూడా అదే చేసేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంకా నేను దేవుడి ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. టుమారో ఫంక్షన్ ఉంది, చెప్పాను కదా మా మేనమామ కూతురి శ్రీమంతం అని చెప్పి. టుమారో ఫంక్షన్ ఉంది. ఇంకా ఈరోజు నేను ఈ టిఫిన్ చేసేసి దేవుడి ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని నేను టిఫిన్ తినేసి మరీ లంచ్కి ప్రిపేర్ చేసి ఈవినింగ్ అలాగా ఇంకా ఊరికి వెళ్ళడానికి ఇంకా అన్ని సర్దుకోవాలన్నమాట, తీసి పెట్టుకోవాలి. ఇలా ఉందన్నమాట నా డే అన్నది. అందరి ఇళ్లలో ఇలానే కదా, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఒక 1 week ముందు నుంచే కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే నేను వాంగీబాత్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి వాంగీబాత్ కోసం చింతపండు పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయింది, ఇంకా అందుకని చెప్పి అయిపోయింది కదా ఎలాగో అని చెప్పి ఇంత క్వాంటిటీలో తీసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. చూసారా, ఇది కాఫీ చేసుకునే బౌల్ అండి. నేను అమెజాన్లో తీసుకున్న రీసెంట్గా, చాలా బాగుంది. అరౌండ్ 379 అలా పడింది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది, కాకపోతే నేను తీసుకున్నప్పుడు ఆఫర్ ఉన్నింది. 379కి వచ్చింది నాకు. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే చింతపండు పేస్ట్ చేసుకుంటున్నాను. కాఫీలు తాగడం, పాలు తాగడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా రైస్ కూడా పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ వంకాయ తీసి పెట్టుకున్నాను, ఆలు లేవన్నమాట. అయితే బాబు తీసుకురావడానికి వెళ్ళాడు, తను తెచ్చాక నేను ఇంకా వాంగీబాత్ అనేది రెడీ చేసేస్తాను. చూసారా, ఇక్కడైతే సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట. ఇంకా క్లైమేట్ అయితే ఇలా ఉంది. పాప కూడా రెడీ అయిపోతుంది, ఇంకా కాలేజ్కి ఫ్రెష్ అప్ అయింది, రెడీ అవుతుంది తను. ఇంకా నాదే లేట్ అన్నమాట, వాంగీబాత్ చేయాలి. రైస్ అయితే చేసేసాను, ఇంకా వాంగీబాత్ అది కర్రీ చేసుకొని రైస్ అనేది కలపాలన్నమాట. దానికంటే ముందు చింతపండు పేస్ట్ కావాలి కదా, అందుకని చెప్పి పేస్ట్ చేసుకుంటున్నాను. నేను షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను మీకు. ఇంకా షాపింగ్ చేయాల్సి ఉన్నిందనమాట. పాపకి నాకు లెగ్గిన్స్ అలా తీసుకోవాలి, కాకపోతే నైట్ 9 అయిపోయింది కదా, ఇంకా చాలా లేట్ అయిపోయిందని చెప్పి వచ్చేసాము. మరి ఒకరోజు పాపకి వీలైనప్పుడు తప్పకుండా వెళ్తానమాట. నేనైతే పాప కొంచెం వర్క్ ఉందని కాలేజ్కి వెళ్ళలేదు, అందుకే డే అంతా వర్క్ చేసుకొని ఈవినింగ్ అలా వెళ్ళామన్నమాట షాపింగ్కి. సరే, ఇంకా కాలేజ్ అయితే కంటిన్యూగా ఉందండి. ఇంకొక 1 week టైం ఉందన్నమాట మా చెల్లి మ్యారేజ్కి. ఇంకా 1 week పాప కాలేజ్ కంటిన్యూగా ఉంది, కాకపోతే ఎప్పుడైనా కాలేజ్ నుంచి వచ్చాక ఈవినింగ్ వెళ్దామని చెప్పింది. కొంచెం చిన్నవి తీసుకోవాలి, ఆల్మోస్ట్ అలా ఎంత అయిపోయింది అనమాట. చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకోవాలి, అందుకని చెప్పి ఒకరోజు వెళ్దామనింది పాప. ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చాక వెళ్దాంలే మమ్మీ అని చెప్పింది. అండ్ ఇక్కడైతే నేను టిఫిన్ చేసేస్తాను. చూసారా, ఇందాకే బాబు ఆలు తెచ్చాడు. నేనైతే వాంగీబాత్ కోసం ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్నవి సాల్ట్ వాటర్లో వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఒకసారి వాంగీబాత్ చూపించాను, అందుకని నేను ఇప్పుడేమి క్లియర్గా చూపించట్లేదు అనమాట. నెక్స్ట్ ఈ హాఫ్ ఆలు వచ్చేసి ఫేస్ ప్యాక్ కోసం నేను అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు ఈ ఆలుని పేస్ట్ చేసి ఆ రసం తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇంకా టైం అయిపోయింది, నేను ఇంకా పాపకి క్యారేజ్ అనేది రెడీ చేసేస్తాను. చూసారా, ఇక్కడైతే నేను కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అలాగే పక్కన చింతపండు పేస్ట్ కూడా రెడీగా చేసుకుంటున్నాను. మధ్యలో అది కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. అండ్ ఇక్కడైతే వాంగీబాత్కి ఆవాలు, జీలకర్ర వేయించుకున్నాక కరివేపాకు, ఆలు ఇవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ కరివేపాకు వేసి మూత పెట్టేశాను, లేదంటే మన చేతుల మీద అంతా ఆయిల్ పడిపోతుంది కదా. తర్వాత ఇలా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న ఆలు కూడా ఇలా వేసుకుంటూ నేను మూత పెట్టేస్తున్నాను, లేదంటే స్టవ్ అంతా మెస్సీగా అయిపోతుంది. ఇలా ఆలు వేసి ఒకసారి కలిపి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వంకాయలు అనేవి కట్ చేసి అవి కూడా వాటర్లో వేసుకుంటున్నాను.
కొంచెం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆలు అన్నది మగ్గిన తర్వాతనే మనం ఈ వంకాయ అన్నది వేసుకోవాలి. అందుకని చెప్పి ఆలు వేసిన తర్వాత నేను వంకాయ అన్నది కట్ చేసుకుంటున్నాను. అది మగ్గేలోపు ఈ మొత్తం వంకాయలు కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇక్కడైతే నేను మరి మూత తీసి ఈ వంకాయ అన్నది కూడా వేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా ఆయిల్ అన్నది చిట్లదండి, ఎందుకంటే ఫస్ట్లోనే మనము ఆలు వేసేటప్పుడే ఆయిల్ కొద్దిగా వాటర్ పడి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ అలా ఏం చిట్లదు. వంకాయ వేసి కలుపుకున్న తర్వాత పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఈ కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటాను, ఒక 1/2 టీ స్పూన్ అంతా, మిగతాది రైస్లో వేసుకుంటాను. ఇక్కడే మొత్తం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, వీటిలో సాల్ట్ ఎక్కువగా అయిపోయి రైస్ కలిపేటప్పుడు కూడా ఈ ముక్కలు తగిలినప్పుడు మనకు సాల్టీగా అనిపిస్తుంది. అందుకని ఆ కర్రీకి తగ్గట్టుగానే మనం సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసి ఇంకా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఈ లోపు నేను సాల్ట్ కంటైనర్లో సాల్ట్ వేసుకోవడానికి అని చెప్పి సాల్ట్ ప్యాకెట్ తీసుకుంటున్నాను. పైన ఇక్కడ నేను గ్లాస్ కంటైనర్స్ పెట్టాను కదా, వాటి వెనకాల ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, అందుకని చెప్పి అక్కడ నేను ఇలా మీకు ఎక్స్ట్రాగా ఉన్న గ్రాసరీస్ అన్నీ అక్కడ పెట్టేసుకుంటాను. తర్వాత ఇక్కడైతే ఇంకా నేను గ్లాస్ కంటైనర్లో సాల్ట్ అన్నది వేసుకొని ఇలా క్లిప్ పెట్టేసుకుంటాను. మనం రబ్బర్ బ్యాండ్స్ వేయడం కన్నా ఇలా క్లిప్స్ వేయడం తీయడం చాలా ఈజీగా ఉంటుంది. తప్పకుండా ఎవరికైనా తెలియకపోతే ఇలానే చేయండి. నేను కూడా ఈ క్లిప్స్ రాకముందు బ్యాండ్సే వేసేదాన్నండి. అవి చాలా కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించేది, టైం కూడా పట్టేది. ఇలాంటి క్లిప్స్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇప్పుడైతే అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ వాంగిబాత్ పౌడర్ కూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇలాంటి ఒక కంటైనర్లో నేను ఇలా మసాలా పౌడర్స్ అన్ని ప్యాకెట్స్ పెట్టుకుంటాను. ఇవి ప్యాకెట్స్ అలానే ఎందుకు పెట్టేస్తానంటే దాని మీద డేట్స్ ఉంటాయి కదండి, అవి అలానే పెట్టుకుంటే మనకు డేట్ ఉందా లేదా అని తెలుస్తుంది. కంటైనర్లో వేసుకున్నామంటే మనకి తెలియదు కదా, ఒకసారి డేట్ అయిపోతూ ఉంటాయి, ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఇలా ప్యాకెట్స్లోనే వేసుకుంటాను. వాటిని కూడా కట్ చేసి ఇలా ఒక క్లిప్ అన్నది పెట్టేసుకుంటాను. తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి హ్యాండిల్ ట్రే పెట్టుకొని అలా పౌడర్స్ అన్నీ ఇట్లా యూస్ చేసేటివి ఇలా క్లిప్ పెట్టేసి మనం అందులో పెట్టేసామంటే తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను రైస్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ రైస్ అయిపోయిందని చెప్పాను కదా, అది కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేసి అందులో చింతపండు పేస్టు సాల్ట్ వేసి కలిపి పెట్టేసుకుంటాను. చూసారా, ఇక్కడ ఇంకా నేను చింతపండు పేస్ట్ చేసుకోలేదు. ఉడికించుకున్న చింతపండు పేస్ట్ చిక్కగా ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకుంటున్నాను రుచికి సరిపడా. తర్వాత సాల్ట్ కూడా చూసారా, ఇక్కడ మరీ రైస్కి సరిపడా వేసుకుంటున్నాను. కర్రీలో కొంచెమే వేసుకున్నానని చెప్పాం కదా. చింతపండుని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అక్కడ కర్రీలో వేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా రైస్ కూడా వేడిగా ఉంది కాబట్టి ఈ రైస్లోనే వేసుకొని కలిపేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆలు వంకాయ అన్నది క్రిస్పీగా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 టీ స్పూన్స్ వాంగీబాత్ పౌడర్, నేను ఇక్కడ 1/2 kg రైస్కి కొలత చెప్తున్నాను. అవి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకున్నామంటే రెడ్ చిల్లీ పౌడర్ పచ్చివాసన అనేది పోతుంది. అలా ఆయిల్లో వేయించడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడైతే వేయించేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ కుక్కర్లో ఉన్న రైస్ని వేసి కలుపుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఉన్న రైస్లో 1/2 క్వాంటిటీ మాత్రమే వేసి కలుపుకుంటాను అనమాట. ఎప్పుడైనా మనం కడాయికి ఫుల్గా ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు రైస్ని కొద్దిగా వేసుకొని చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ రైస్ ఉన్నప్పుడు ఫస్ట్ 1/2 రైస్నే కలపాలి వేసి, తర్వాత మిగతా రైస్ కూడా వేసి కలుపుకున్నామంటే వంకాయ, ఆలు, స్పైసెస్ ఇవన్నీ రైస్కి కరెక్ట్గా పడతాయన్నమాట. రైస్ కూడా బాగా కలుస్తుంది అందులో. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో, ఎంతో టేస్టీగా ఉండే వాంగిబాత్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నేనైతే ఇంకా పాపకి బాక్స్లో కూడా పెట్టించేసాను. అండ్ పాప కూడా కాలేజ్కి బయలుదేరుతుంది. అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. బాబు అయితే పాపని బస్ ఎక్కించొస్తాడు. టైం అయింది, మాస్క్ కొనుక్కో త్వరగా. ఐడి సరే, బాయ్ మేఘు. చూసారా, అక్కడ పాపకి బస్సు వస్తుంది, తనైతే అక్కడ బస్సు ఎక్కుతుంది, అందుకే మీకు చూపిస్తూ ఉన్నాను నేను ఇక్కడ. చూసారు కదా, పాపకైతే వాంగిబాత్ చేసి కట్టించేసాను, తను వెళ్ళిపోయింది. 8 అయింది టైము. ఇంకా ఇప్పుడు నా పని నాకుందనమాట. నా పని అంటే
బాత్ చేసి దేవుడి ఫొటోస్ కడిగి పూజ చేయాలి. ఆ తర్వాత నేను టిఫిన్ తింటాను. ఇప్పుడు ఇదంతా నాకు కంపల్సరీ ఒక 2 hours పడుతుంది. 8 అయింది టైము. నేను ఇవన్నీ చేసేసరికి 10 అవుతుంది అనమాట. ఇంకా నా పని ముగించుకున్నాక మరి మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? చూసారు కదా, ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. స్వెట్ ఎంత చెమట వస్తుంది అసలు, చాలా స్వెట్ కూడా, అంటే చాలా ఉక్కపోస్తుంది, చాలా వేడిగా ఉంది. ఇంత వర్షం పడినా కూడా అసలు చల్లదనం అనేదే లేదు. అండ్ ఇప్పుడైతే నా పూజ అయిపోయింది. నేను ఇంకా టిఫిన్ చేయాలి. చెప్పాను కదా, నాకు కంపల్సరీ 2 hours పడుతుంది పూజ చేయడానికి. ఎందుకంటే దేవుడి ఫొటోస్ క్లీన్ చేసి పూజ చేసి ఇంకా అన్ని గడపాలను అన్ని కడుక్కోవాలి కదా. మాకైతే 3 ఉన్నాయండి గడపవాన్లు. దేవుడి రూమ్ది గడప ఒకటి, మెయిన్ డోర్ గడప ఒకటి, బయట గ్రిల్ డోర్ గడప ఒకటి, అలాగే తులసమ్మ. అన్ని క్లీన్ చేసుకునేసరికి ఇంతసేపు, క్లీన్ చేసుకొని పూజ చేసుకునేసరికి ఇంతసేపు అవుతుంది అనమాట. కంపల్సరీ 2 hours పడుతుంది. మామూలుగా డైలీ అయితే ఒక 1/2 hour అలా పడుతుంది పూజ చేయడానికి. ఇలా క్లీనింగ్ ప్రాసెస్ ఉన్నప్పుడు కంపల్సరీగా 2 hours పడుతుంది. అండ్ ఇప్పుడైతే నేను ఇంకా టిఫిన్ చేసేయాలి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. నేను పూజ అయిపోయే వరకు తిననండి. పూజ చేసిన తర్వాతే తింటాను, లేట్ అయినా సరే. అండ్ నేనైతే టిఫిన్ చేసేసి తర్వాత మేము ఏం షాపింగ్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పటికైతే ఇంతే. చూసారు కదా, ఇంకా నేను టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా వంట చేయాలి, టైం కూడా లేదు. మీకు ఒకసారి నేను చేసిన షాపింగ్ చూపించేద్దామని చూపిస్తున్నాను. ఏం లేదండి, ఫ్యాన్సీ స్టోర్లో అక్కకు కావాల్సిన కొన్ని తీసుకున్నా. అంటే అక్క వాళ్ళ పాప కోసము, వాళ్ళు లండన్లో ఉన్నారు కదా, అక్కడ పాపకి కొంచెం ట్రెడిషనల్గా వేయడానికి కొన్ని ఐటమ్స్ తీసుకోమంటే అవి తీసుకొచ్చాను. అలాగే పాప కూడా 2 items తీసుకుంది. అవి ఏంటని చూపిస్తాను. ఫస్ట్ నావైతే తక్కువే కాబట్టి ఐటమ్స్ నావన్నా చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే పాప ఇది తీసుకుంది, ఇదొకటి తీసుకుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి తీసుకుంది. నాకైతే ఈ 2 items-ఏ 995 రూపీస్ అయ్యాయి అనమాట. ఈ 2 items-ఏ. ఇవి వచ్చేసి మా పాపకి. అండ్ నెక్స్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ నేను టీ పౌడర్ తెచ్చుకున్నా. యాక్చువల్గా అందరు తెచ్చుకుంటాము, నేను ఇది చూపించాలనుకోలేదు. కాకపోతే ఇందులో ఒకటి కొత్తగా చూపిస్తున్నాను మీకు. మనం తాజ్ మహల్ కానీ 3 Roses కానీ తెచ్చుకుంటాం కదా, వాటిలో ఈ పౌడర్ని కూడా మిక్స్ చేసి పెట్టేసుకొని టీ చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్, సూపర్ స్మెల్ అనమాట. ప్యాకెటే మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చూడండి, లంసా టీ. నాకు తెలిసి కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. లంసా టీ, ఇది మీరు తాజ్ మహల్ అయినా తీసుకోండి, 3 Roses అయినా తీసుకోండి, లేదా వేరే ఏ పౌడర్ అయినా పర్లేదు. టీ పౌడర్లో ఈ ఫ్లేవర్ కలిపామంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను తీసుకున్నాను, అందుకనే మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇదొక ప్యాకెట్ తెచ్చుకున్నాను. ఇది అక్క కూడా వాడతారు. మా అక్క అక్కడ లండన్లో దొరకదు కదా, అందుకని చెప్పి ఒక 3 packets తీసుకున్నాను. ఇవి వచ్చేసి అక్కకి, ఇవి వచ్చేసి నాకు. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి, టీ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అక్కకు భక్షాలు, ఓలిగలు, బొబ్బట్లు చాలా రకాలుగా పిలుస్తారు. ఓలిగలు అంటే చాలా ఇష్టం. నేను లాస్ట్ ఒక 2-3 days బిఫోర్ వీడియోలో చూపించాను. మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఓలిగలు అని చెప్పాను కదా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. వాటి కోసం ఓలిగ రవ్వ, ఇది అక్కడ దొరకదండి ఇది, అందుకని చెప్పి ఇది పంపించమంటే అక్క ఇది పంపిస్తున్నాను, ఓలిగ రవ్వ. ఇది వచ్చేసి 1 kilo తీసుకున్నాను. అక్కకు చాలా ఇష్టం, తను అదే పనిగా నేర్చుకుంది. రాదు అక్కకైతే, నాకు కూడా రాదు చెప్పాలంటే. ఇంకా తను ఓలిగలు చేయాలని చెప్పి తనకి ఇష్టం కదా, అందుకని చెప్పి నేర్చుకుంది. ఇది ఓలిగ రవ్వ. ఫస్ట్ ఈ ఐటమ్స్ చూపిస్తాను, తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాను. తర్వాత ఇది వచ్చేసి, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, మా అక్క వాడే శీకాకాయ పౌడర్ అనమాట. బాబా సీకాయ పౌడర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది కూడా చూపిస్తున్నాను. ఇక్కడైతే నాకు తెలిసి అనంతపూర్లో అందరికీ తెలిసే ఉంటుంది, వేరే ఎవరికైనా తెలియకపోతే చూపిస్తున్నాను. దుర్గా కాఫీ పౌడర్. ఎలాగో మా మమ్మీ కోసం తెచ్చాను, మా మమ్మీ కోసం ఇవి, అందుకని చెప్పి చూపిస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి. హెడేక్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఒక కాఫీ పెట్టుకున్నారనుకోండి, దీంతో ఇట్టే ఎగిరిపోతుంది హెడేక్. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇవైతే గ్రాసరీ ఐటమ్స్, ఇంకేం గ్రాసరీ ఐటమ్స్ లేవన్నమాట. నెక్స్ట్ క్లిప్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తాను నేను.
ఫస్ట్ అయితే పాపకి ట్రెడిషనల్గా రెడీ చేయాలని చెప్పి అక్క ఇవి తీసుకుంది. నేనైతే అక్కకి వీడియో కాల్ చేశాను అనమాట. అక్కకి వీడియో కాల్ చేసి తనకు చూపిస్తూ ఇవన్నీ కొన్నా అనమాట. మీకు కనిపించలేదు కదా, ఒకసారి చూపిస్తా చూడండి. చాలా బాగుంది. ఇవి వచ్చేసి జడబిల్లలు. దీని కాస్ట్ కూడా చూడండి 900. కానీ గ్యారెంటీ అండి, చాలా బాగుంటాయి ఇవి. మనం హోల్సేల్లో కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు చాలా తక్కువ కాస్ట్కే. కాకపోతే నేను ఒకసారి పాపకి తీసుకొచ్చాను చాలా తక్కువ కాస్ట్లో. ఒక ఫంక్షన్కి పాపకి సవరం పెట్టి జడ వేసి ఆ బిల్లలు పెట్టాను అనమాట. ఫంక్షన్ అంతా అయిపోయాక ఇంటికి వచ్చి తీస్తుంటే మొత్తం ఎన్ని బిల్లలు ఉన్నాయో జడ బిల్లలు ఇవి మొత్తం అన్నీ విరిగిపోయాయి. ఇలా వెనకాల హుక్ వస్తుంది కదా, ఈ హుక్స్ అన్నీ విరిగిపోయాయి. అప్పటి నుంచి తక్కువ కాస్ట్లో తీసుకుంటే ఇలానే ఉంటుందని చెప్పి మంచి ఐటమ్సే తీసుకున్నాం అనమాట. ఇవి అందులో జర్నీలో పంపించాలి కదా ఫ్లైట్లో, అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపకి జడ కుచ్చిళ్ళు ఇవి తీసుకున్నాను. ఓల్డ్గా చెప్పాలంటే మేము చిన్నపిల్లలప్పుడు కుచ్చుళ్ళు అంటే పైన ఇలానే వస్తుంది, కాకపోతే కింద బాల్ టైప్లో వస్తాయి అనమాట. ఇవి 3 వస్తాయి. అలాంటిది మా అక్కకి చాలా ఇష్టం, కాకపోతే అది ఓల్డ్ మోడల్ దొరకదండి అని చెప్పారు. మా అక్కకి ఎక్కువగా ఓల్డ్ ఈస్ గోల్డే అనమాట. అయితే అక్క ఇది బాగుందని చెప్పింది, తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాప కోసం బ్యాంగిల్స్. రెడ్, గోల్డ్ కలర్, పింకిష్ కలర్ చాలా బాగుంది కదా. ఈ 3 కలర్స్ పాపకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. అక్క వాళ్ళ పాపకి ఇవన్నీ అక్క వాళ్ళ పాపకి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫ్యాన్సీలో స్టిక్కర్స్, ఇవి కూడా పాపకి ఫ్యాన్సీ స్టిక్కర్స్. ఇవి 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తున్నాను అంతే. టీత్ పెయిన్ వస్తుంది, అసలు వీడియో చేయాలనిపించలేదు కానీ మీకు చూపించాలని చెప్పి చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ పిన్స్. అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ రబ్బర్ బ్యాండ్స్. అక్కడ ఎంతైనా కొంచెం ఇబ్బందే కదండి, వీళ్ళు కావాలనుకున్నవి దొరకవు అక్కడ, అందుకని చెప్పి ఇక్కడ పంపించామని చెప్పింది అక్క. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్క వాడే డైలీ యూజ్ స్టిక్కర్స్. ఇవి ఒక 4 ప్యాకెట్స్, ఇవి వచ్చేసి ఒక 5 ప్యాకెట్స్ ఇలా వస్తాయి. ఇవి వచ్చేసి ఒక 5 ప్యాకెట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ ఇంకొకటి తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. చూసారు కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఒకటి సెట్. అండ్ ఇప్పుడైతే క్లిప్స్ చూపిస్తాను మీకు. హెయిర్ క్లిప్స్ చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇలాంటివి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. అక్క ఇంతకుముందు సింగపూర్లో ఉన్నప్పుడు నాకు చాలా తీసుకొచ్చింది, నాకు పాపకు. అవి మా దగ్గర అలానే ఉన్నాయి, ఇంకా అందుకని చెప్పి నేను కొత్తగా ఏం తీసుకోలేదు. ఇవైతే అక్క వాళ్ళ కోసం తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి స్టోన్స్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, దీని కాస్ట్ కూడా 250. దీని మీద కాస్టే అండి ఇది. ఇది వచ్చేసి అనంతపూర్లో పోలీస్ కాంప్లెక్స్ అని ఉందండి, అక్కడ తీసుకున్నాను. అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి, కాకపోతే మెటీరియల్ కూడా బాగుంటుంది, క్వాలిటీ వైజ్ అంతా బాగుంటాయి, అందుకని అక్క అక్కడే తీసుకుంటుంది. ఇందాక ఒక క్లిప్ చూపించాను కదా, ఇది వచ్చేసి 850 రూపీస్ ఈ చిన్న క్లిప్. ఇందాక స్టోన్స్ది చూపించాను కదా, ఇది వచ్చేసి 190 రూపీస్. 3 క్లిప్స్ చూపించాను, ఇంకా ఒకటి ఉంది, ఇది కూడా చాలా బాగుంది, ఇది కూడా చాలా కాస్ట్. చూసారా, ఇదైతే చాలా చాలా బాగుంది, నాకు కూడా బాగా నచ్చింది. కానీ కాస్ట్ చూడండి 950 రూపీస్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కకి ట్రెడిషనల్గా బాగా ఇష్టం అని చెప్పాను కదా,
ఇవి వచ్చేసి ముక్కు పుడకలు పాప కోసం. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్. చూసారా చాలా బాగున్నాయి కదా స్టోన్స్ ఇవి. అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్స్ చూపిస్తాను, ఒకసారి మీకు తీసి చూపిస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకొక సెట్ ఇయర్ రింగ్స్. చూసారా ఎంత బాగున్నాయో. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 360 రూపీస్. ఇంకొకటి చూపించాను కదా, అవి వచ్చేసి 550 రూపీస్. ఇదైతే నేను చేసిన షాపింగ్ అండి. నిన్న ఈ కొద్దిగా షాపింగ్ చేశాను నేను. నెక్స్ట్ వచ్చేసి సవరం. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ఒకటి తీసుకున్నాను. మా అక్క వాళ్ళ పాపకి హెయిర్ అంటే చాలా ఇష్టం, కానీ హెడ్ బాత్ చేయడం అంటే అంత ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి అంతే. కానీ తనకి ఇలా పెద్ద జడ వేసుకోవాలంటే చాలా ఇష్టం. చూడండి ఇది కూడా 252 రూపీస్. అన్నీ దీని మీద కాస్ట్ చేయండి. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. దీని కాస్ట్ కూడా చూడండి. ₹899. చూసారు కదా, ఈ కొద్దిగా షాపింగ్ కి అంతసేపు ఎందుకు పట్టిందని అనుకుంటున్నారా? ఎందుకంటే అక్కకి వీడియో కాల్ చేశాను కదా, వీడియో కాల్లో చూపిస్తూ అక్క మ్యాచింగ్ అనేది చేసుకుంటుంది అనమాట. నేను అందులో చూపిస్తూ ఉన్న ఐటమ్స్ అన్నవి తనకి ఏది నచ్చిందో అది తీసుకుంటుంది. అందుకని చెప్పి నాకు చాలాసేపు పట్టింది. బాగా లెగ్ పెయిన్స్ కూడా వచ్చేసాయి నిలబడుకొని షాప్లో. ఎందుకంటే మనం ఒక్కటే ఉన్నాం కదండి, చాలా మంది ఉంటారు కస్టమర్స్, అందుకే చాలాసేపు పట్టింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న స్లింగ్ బ్యాగ్. నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు ఒకటి ఉండేదండి, అది పోయింది ఇంకా, అందుకని చెప్పి కొత్తది తీసుకున్నా నేను. బ్యాగ్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఎంత కాస్ట్? 575 ఉండింది దీని మీద. 510కి ఇచ్చారనమాట. 575 ఉంటే డిస్కౌంట్ పోయి 510కి ఇచ్చారు ఈ బ్యాగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఇది తెచ్చుకున్నా నిన్న. చూసారు కదా, ఇవన్నీ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది. అనంతపూర్లో రూపాలి అని గిఫ్ట్ షాప్ ఉందండి. రూపాలి గిఫ్ట్ షాప్ చాలా బాగుంటాయి. అందులో రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి, అలాగే ఇంకా మంచి క్వాలిటీ కావాలంటే హై కాస్ట్లో కూడా ఉంటాయి. కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి అందులో. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా చెల్లి పెళ్ళి అని చెప్పాను కదా, పెళ్లి కూతురుతోటే బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను నేను. టుమ్కూరులో మా పెద్దమ్మ కూతురు ఉంది, అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట. అక్కడ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ కానీ ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏవైనా కానీ చాలా బాగుంటాయి. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి డైలీ వేర్ బ్యాంగిల్స్. చూసారు కదా, ఆల్రెడీ నేను ఇవే ఎక్కువగా యూస్ చేస్తాను. మట్టి గాజులే అండి ఇవి. ఇలా కలర్కి ఒకటి తెప్పించుకున్నాను నేను ఎక్కువగా ఈ కలర్స్ యూస్ చేస్తాను. లైట్ బ్లూ ఇలాంటివి నాకు ఇష్టం ఉండదు పెద్దగా. నేను తెచ్చుకున్న కలర్స్ అయితే ఇవి. ఈ వీటికి కూడా చాలా డిమాండ్ అండి. ఇక్కడ ఎక్కువగా బాగా దొరికేది మాకు ఇక్కడ పోలీస్ కాంప్లెక్స్ లో, కానీ ఈ మధ్య దొరకట్లేదు. అందుకని చెప్పి అక్కడ కూడా చాలా షాప్స్ తిరిగింది తను, ఎక్కడ దొరకలేదు. ఒక్క షాప్ లో మాత్రమే దొరికాయంట. అందుకని చెప్పి తెచ్చుకున్నాను. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి అని అనుకుంటారేమో, కానీ ఇవి రౌండ్ అండి, రౌండ్ ఉంటుంది. కొంచెం పైన రౌండ్ ఉండి కింద ఫ్లాట్ వస్తాయి. అవైతే ఎక్కడైనా దొరుకుతాయి, కానీ అవి క్వాలిటీ అస్సలు బాగోవు. ఇవైతే ఎన్ని ఇయర్స్ అయినా కూడా గాజు అన్నది పగిలిపోదండి, చాలా బాగుంటాయి క్వాలిటీ. అందుకే మేము ఎక్కువగా మా సిస్టర్స్ అందరూ ఇవే ప్రిఫర్ చేస్తాం. ఇవన్నీ అంటే 5 సెట్స్, 1 2 3 4 5 మొత్తం 5 సెట్స్ ఉన్నాయి ఇవి. ఈ 5 సెట్స్ కలిపి 200 రూపీస్. చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బాక్స్ తెప్పించుకున్నాను. బాగున్నాయి కదా బ్యాంగిల్స్, కలర్ఫుల్ గా. శారీస్ లోకి ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అని చెప్పి ఇవి తెప్పించుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయి.
అండ్ నెక్స్ట్ ఇవైతే ఇంకా చాలా బాగున్నాయి, చూసారా? ఈ బ్యాంగిల్స్ కూడా తెప్పించుకున్న ఒక బాక్స్. వాళ్ళు కూడా నాకు వీడియో కాల్ చేసి చూపించారు, నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను తెచ్చుకున్న ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి 880 రూపీస్, 880 రూపీస్ ఇవన్నీ కలిపి. మనం ఇవి సెట్ వైజ్ తీసుకుంటే బయట చాలా కాస్ట్ పడతాయండి. ఇట్లా సెట్ ఊరికే ఒక సెట్ తీసుకున్నామంటే చాలా కాస్ట్ చెప్తారు. ఇలా బాక్స్ తీసుకున్నామంటే చాలా తక్కువ పడుతుంది. జస్ట్ ఇందాకే ఫోన్ వచ్చిందనమాట, అందుకని మధ్యలో కట్ అయిపోయింది. అండ్ ఈ రోజు చూపించాను కదా నేను ఏవైతే షాపింగ్ చేశానో అవన్నీ. నేనైతే ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపించాను అంతే అండి, తప్పుగా అయితే అనుకోకండి. నేను ఆల్రెడీ నిన్న మీకు షాపింగ్కి వెళ్తున్నాను అని కూడా చెప్పాను. ఏంటి షాపింగ్కి వెళ్తా అని చెప్పింది వీడియోలో చూపించలేదు అని అనుకుంటారు కదా. వెళ్ళేటప్పుడైతే నాకు టైం లేదు, ఇంట్లో పనంతా చేసుకొని వెళ్తాను. ఎందుకంటే షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి నైట్ 9 అవుతుందని నాకు తెలుసు. వచ్చాక చేయడానికి కూడా ఓపిక ఉండదు ఇంకా అంతసేపు షాపింగ్ చేసి వచ్చి. అందుకని చెప్పి ఇంట్లో పని అంతా చేసేసుకొని కిచెన్లో అంతా క్లీన్గా చేసేసుకొని రెడీ అయ్యి వెళ్ళాను అనమాట షాపింగ్కి. అండ్ అలాగే నేను కొన్ని శారీస్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చాను. అలా శారీస్, అలాగే పాపవి హాఫ్ శారీస్ అన్నవి అవి ఇచ్చేసి అలానే షాపింగ్కి వెళ్ళాము. నైట్ వచ్చేసరికి 9 or 9:30 అలా అయ్యింది. ఇంకా నేను వీడియో చేస్తూ షాపింగ్ చేయాలంటే ఇంకెంతసేపు అవుతుందో మీరే ఆలోచించండి. అందుకని చెప్పి చేయలేదు. ఓకే, ఎలాగో నేను వీడియో షాపింగ్ చేసేది మీకు చూపించలేదు కదా అని చెప్పి షాపింగ్ చేసిన ఐటమ్స్ ఏవి చూపిద్దాము అని చెప్పి చూపించాను. ఎలా ఉన్నాయి, నచ్చాయా మీకు? నాకైతే ఎవరు కామెంట్స్ ఇవ్వట్లేదండి, కొంతమంది అయితే ఇస్తున్నారు. మల్లేశ్వరి అని చెప్పి తనైతే నాకు స్టార్టింగ్ నుంచి కంపల్సరీగా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. చాలా పాజిటివ్గా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు నా బర్త్డే కూడా గుర్తుపెట్టుకొని విషెస్ చెప్పారు. ఇంకా 2-3 కూడా చెప్పారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి నా బర్త్డేకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి. అండ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్. మల్లీశ్వరి గారు మీరు మాత్రం ప్రతి వీడియోకి కామెంట్ పెడుతున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ రోజు నా వీడియో అయితే ఇంతే అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.